లాస్ట్ వీడియోలో వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపించాను కదా. ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్నే కాకపోతే నెక్ ప్యాటర్న్ అనేది మారుతుందన్నమాట. చూసారు కదా, చిన్నగా కట్ వర్క్ అనమాట. ఇలా కట్ వర్క్ ఇచ్చినప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి, క్లాత్ ఎలా తీసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అనమాట. డిజైన్ విషయానికి వస్తే ఈ బ్లౌజ్ వచ్చేసి మీషో నుంచి కస్టమర్ అయితే మనకు పంపించారు. ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి పంపించడం జరిగింది. చాలా సాటిస్ఫై అయ్యారు స్టిచ్చింగ్కి అయితే. సో వర్క్ డీటెయిలింగ్ చూడండి, చాలా హెవీగా ఇచ్చారనమాట. బ్యాక్ నెక్ కానివ్వండి, హ్యాండ్స్కి కానివ్వండి, అలాగే ఫ్రంట్ నెక్ కూడా మనకు హెవీగానే ఇచ్చారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో వర్క్ అయితే హైలైట్ చేశారు. కలర్ వచ్చేసి నేవీ బ్లూ బ్లౌజ్ అనమాట. మొత్తం కూడా ఇలా కట్ వర్క్ తోటే హైలైట్ చేశారు. ఇలా చిన్న చిన్న కట్స్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే తప్పకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా కూడా మనము లైనింగ్నే కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ కటింగ్ వీడియో అనేది, లైనింగ్ కటింగ్ చేసే వీడియో అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ప్రతి డిజైన్ కటింగ్స్లలో నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే మనము కటింగ్ చేసుకుంటామో, ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో సేమ్ అదే మెజర్మెంట్స్ మనం వర్క్ బ్లౌజెస్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలి, తర్వాత బాడీ పొడవు తీసుకోవాలి, అలాగే నడుము చుట్టుకొలత తీసుకోవాలి, నెక్ డీప్ తీసుకోవాలి, చంక చుట్టుకొలత కూడా తీసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా మనము మెజర్మెంట్స్ తీసుకున్నాక షోల్డర్ పార్ట్ దగ్గర నార్మల్ నెక్కే కాబట్టి, అంటే మన వర్క్ బ్లౌజ్ అనేది నార్మల్ రౌండ్ నెక్కే వచ్చింది, కాకపోతే కట్ వర్క్ వచ్చింది. సో కట్ వర్క్కు కాబట్టి నేను నార్మల్గానే తీసుకున్నాను. మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే కటింగ్ చేసుకుంటామో అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి జస్ట్ హైట్ పెట్టేసుకొని, చూసారు కదా, ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు నెక్ అయితే కటింగ్ చేసుకోకూడదండి. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సేమ్ అదే విధంగా కట్ వర్క్ బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ని చెప్తున్నాను కదా, లైనింగ్ని మనము లైనింగ్ని సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకొని మెయిన్ వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. అదే బ్యాక్ బోట్ నెక్ ఇచ్చారు అని అంటే షోల్డర్ లెంత్ పెరుగుతుంది, అలాగే డీప్ కూడా పెరుగుతుంది. మన వర్క్ బ్లౌజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో అదే నేను అక్కడ చెప్తున్నాను. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా ఆపోజిట్ వేసుకొని క్రాస్ వేసుకోవాలన్నమాట. క్రాస్ వేసుకొని ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి ఉన్న భాగం మాత్రమే మనము ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హైట్ వచ్చేసి 12.5 అట్లా ఉంటుంది. ఉక్స్ పట్టి హైట్ ఎంత ఉంది, అలాగే చంక భాగం కూడా ఎంత ఉంది, అన్నీ కూడా ఇలా మెజర్మెంట్స్ తీసుకొని టేప్ తోటి కొలుచుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి వర్క్ అనేది మీషో నుంచి వచ్చింది. మన బాడీ మెజర్మెంట్స్ తోటి మనమైతే స్టిచ్చింగ్ చేయించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేది మనము తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీరు చూసారు అని అంటే అర్థమవుతుంది, చాలా లెంతీగా ఇచ్చాడనమాట. మీషోలో ఏంటంటే అన్నీ కూడా వర్క్ అన్నీ కూడా మన బాడీకి సరిపోవు. బ్యాక్ నెక్ ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ నెక్ అయితే అస్సలు సరిపోదు. ఫ్రంట్ నెక్ చాలా డీప్ ఇస్తారనమాట. డీప్ ఇచ్చినప్పుడు మనము కట్ చేసుకోవడానికి అనువుగా ఉన్నట్లుగానే మనం లైనింగ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్గా పెట్టి కటింగ్ చేసుకోకూడదు. ఇప్పుడు నేను లైనింగ్ కటింగ్ చేస్తున్నాను కదా, లైనింగ్ మొత్తం కూడా నేను నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను, ఎలా తీసుకోవాలి, బ్లౌజ్కి లైనింగ్ కటింగ్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అంటే
అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. స్టార్టింగ్లోనో లేకపోతే ఎండింగ్లోనో ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను. లాస్ట్ వరకు చూసారనంటే మీకు అన్ని వీడియోస్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో అలాగే వర్క్ బ్లౌజ్కి కూడా కటింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ఆ చేంజెస్ నేను చెప్తాను, వీడియోలో చూడండి. బ్యాక్ నెక్ కటింగ్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి నార్మల్ హ్యాండ్సే మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్ హ్యాండ్స్ తగ్గట్టుగానే నేను ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. మనము కస్టమర్ వచ్చేసి నాకు మీటర్ లైనింగ్ పంపించారు. మీటర్ లైనింగ్లో కూడా నాకు ఇలా చంక చిప్పలు పడతాయి. అన్నీ కూడా మనకు మిగిలిన క్లాత్లో మనము అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ప్రతి పీస్ కూడా చాలా ఇంపార్టెంట్. బిగినర్స్కి చెప్తున్నాను. ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే నేను ప్రతిదీ కూడా నేను చాలా క్లియర్గా వీడియోస్లలో చెప్తూనే ఉంటాను. ప్రతి వీడియో చూశారు అని అంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా అలాగే షేప్ పట్టీలు, వీప్ పట్టీలు మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ కలర్ మాత్రమే వేయాలి. మనము ఇది సరిపోలేదు, ఇది ఎలా సరిపోతుంది అని వేరే క్లాత్ వేశారు అంటే కస్టమరు ఇంకోసారి మనకి బ్లౌజ్ అనేది ఇవ్వరనమాట స్టిచ్చింగ్కి. సో మీటర్ ఇస్తే ఖచ్చితంగా సరిపోతుంది, మీటర్ ఇవ్వకపోతే సరిపోదు. ఇప్పుడు లైనింగ్ అయితే నేను కట్ చేసుకున్నాను. అన్నీ కూడా ఏ కలర్కి ఆ కలర్కి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మీద లైనింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మొత్తం కూడా ఇలా పరుచుకోవాలి. నేల మీద నీట్గా పరుచుకున్నాక మనం ఏదైతే లైనింగ్ కటింగ్ చేసుకున్నామో దాంట్లో ఫస్ట్ బ్యాక్ నెక్ వేసుకోవాలన్నమాట. ఇచ్చిన డిజైన్కి మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్న లైనింగ్ పీస్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. కానీ నెక్ దగ్గర ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలిసి ఉండాలి. మీరు చూసారంటే నేను బ్యాక్ నెక్ వేసాను, కానీ కింద నా హ్యాండ్ దగ్గర అక్కడ కొంచెం అతుకు పడిద్ది. సో అది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అతుకు పన్నా ఇబ్బంది లేదు. కొంచెం లోపలికి జరిపాము అని అంటే హ్యాండ్కి కట్ అయిపోతుంది. ఇటు సైడ్ ఇక్కడ హ్యాండ్ అనేది కట్ అయిపోతుంది. సో నేను అలా వేయకుండా అతుకు పడ్డా ఇబ్బంది లేదు కాబట్టి సో నేను బయటికే వేసుకున్నాను. హ్యాండ్ కూడా సరిపోయింది. అలాగే మిగతావన్నీ కూడా కరెక్ట్గా పరుచుకోవాలన్నమాట. ఒకటి క్రాస్గా ఒకటి స్ట్రైట్గా పరుచుకోకూడదు. ఎక్కడ మన ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్కి తగ్గట్టుగా మనము లైనింగ్స్ పార్ట్స్ మొత్తం కూడా ఫస్ట్ నీట్గా పరుచుకోవాలి. చూపిస్తాను చూడండి నేను ఏ విధంగా మొత్తము లైనింగ్స్ని అడ్జస్ట్ చేశాను అనేది. ఫ్రంట్ నెక్ కూడా ఆపోజిట్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక సైడ్ ఒక పార్ట్ ఇంకొక సైడ్ ఇంకొక పార్ట్ వస్తుంది కాబట్టి అన్నీ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. మిగిలిన పార్ట్లలోనే మనము షేప్ పట్టీలు, విప్ పట్టీలు, ఇంకా మిగిలితే బ్యాక్ థ్రెడ్స్కి కానివ్వండి అలాంటి వాటికి అన్నిటికీ మిగిలిన క్లాత్లో మనము అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫుల్ స్క్రీన్లో. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఆపోజిట్ వేసేసాను, బ్యాక్ నెక్ వేసాను, అలాగే ఫ్రంట్ నెక్ కూడా వేసేసాను అనమాట. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ సరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కటింగ్ చేసుకోవాలి. ఎలాగైతే పరుచుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో రెండు ఒకే వీడియోలో పెడితే లెంతీ అవుతుందని చెప్పేసి నేను కటింగ్ విడిగా పెడుతున్నాను, అలాగే స్టిచ్చింగ్ విడిగా పెడుతున్నాను అనమాట. డైలీ మన వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరాలి అని అంటే తప్పకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు కూడా కస్టమైజేషన్ కావాలి అని అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి డిఎం చేయండి. మన దగ్గర కస్టమైజేషన్ నేను ఏమేమి వీడియోస్ స్టిచ్చింగ్ చేశాను, ఏమేమి డిజైన్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఏంటి అనేది డైలీ అప్డేట్స్ అయితే ఇన్స్టాలో వస్తాయన్నమాట. సో మీరు అప్డేట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు చూసారు కదా నేను బ్యాక్ కటింగ్ చేసుకున్నాను, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మనము ఒరిజినల్ పార్ట్స్ని
లైనింగ్స్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్కి చంకచిప్పలు ఖచ్చితంగా పడతాయన్నమాట. చంకచిప్పలు కూడా మనము మళ్ళీ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లాస్ట్ వీడియోలో నేను నార్మల్ పైపింగ్ లాగా వచ్చిందనమాట. నార్మల్ పైపింగ్ లాగా వచ్చింది కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. అటువంటి వీడియోస్ని, అటువంటి బ్లౌజెస్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది నేను ఆ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్కి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఈ కట్ వర్క్ని మనకు బొటెక్యూలలో ఎలా స్టిచ్చింగ్ చేస్తారు, అదే ఫినిషింగ్లో రావడానికి మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చెప్తానమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అంతా కూడా మనకి ఎక్కడైతే ఎక్కువ క్లాత్ ఉంటుందో ఫస్ట్ షేప్ పట్టీలు అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాత్రమే మనము చంకచిప్పలకి అడ్జస్ట్ చేసుకోవాలి. ముందే చంకచిప్పలకి అడ్జస్ట్ చేసుకుంటే షేప్ పట్టీలకు తగ్గుతుంది క్లాత్. 1 బై 1 కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్కి 4 పీసులు, అటు ఇటు 4 పీసెస్ పడతాయన్నమాట. ఇలా 4 పీసెస్ కూడా కటింగ్ చేసుకున్నాక ఏ పీసెస్ ఆ పీసెస్లో పెట్టేసి మడత పెట్టేసి కట్టేసుకోవడమే. నెక్స్ట్ వీడియోలో చూసారు కదా 4 పీసెస్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ వీడియోలో వీటన్నిటిని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోని. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి, ఎలా ఉంది ఏంటి అనేది. తప్పకుండా మీ యొక్క ఒపీనియన్ అయితే నాకు చెప్పండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని అన్నా కూడా నాకు కమెంట్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.